శాంతయే అగజానన గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. స్మారక నాటక కళా పరిషత్ కార్యనిర్వాహక సభ్యులకు, డైమండ్ హిట్స్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ దాడి వీరభద్రరావు గారికి, మాకు ఈ ప్రదర్శన అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ సభ్యులు 50 మందికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సహృదయులు, రసజ్ఞులు, కళాభిమానులు, కళా పోషకులు, మీడియా మిత్రులు, విశేషించి కుల నిర్ణేతలు అందరకు మా హృదయపూర్వక కళాభివందనాలు. నాటిక చీమా చీమా ఎందుకు పుట్టావు, రచన శ్రీ రావి నాగేశ్వరరావు, నిర్వహణ శ్రీ BCH శేఖర్, దర్శకత్వం శ్రీ పిళ్ళ సన్యాసిరావు. నాటిక చీమా చీమా ఎందుకు పుట్టావు. ప్రేక్షక మహాశైలకు నా హృదయపూర్వక కళాభివందనాలు. నా పేరు రవి, నేను ఓహో టీవీ యాంకర్. ఈరోజు మీకు చూపించబోయే కార్యక్రమం పేరు చీమా చీమా ఎందుకు పుట్టావు. చీమెందుకు పుడుతుందండి? కుట్టడానికే. మరొకటి పిప్పేలకు అదేనండి, చీమ ఓ మనిషిని చంపేసింది. విచిత్రంగా ఉంది కదూ. ఈ కార్యక్రమానికి మూల కథను అందించింది శ్రీ పెద్దింటి అశోక్ కుమార్. దృశ్యానికి అనువుగా మాటలు రాసింది శ్రీ రావి నాగేశ్వరరావు గారు. ఈ కార్యక్రమం మొత్తం రూపకల్పన చేసి దర్శకత్వం వహించింది మా గురువుగారు శ్రీ పిళ్ళా సన్యాసిరావు గారు. సరే, అసలు విషయానికి వద్దాం. చీమ మనిషిని చంపగలదా? చీమ కుడితే మనిషి చనిపోతాడా? ఆలోచించాల్సిన ప్రశ్నే. శ్రమజీవిగా చెప్పుకునే ఓ చీమ మరో శ్రమజీవి అయిన ఓ ఇల్లాలిని చంపేసింది. నమ్మలేకపోతున్నారు కదూ. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే కామన్పూర్ అనే గ్రామంలో నివసిస్తున్న మేకల పోచయ్యకు జరిగిన అన్యాయం గురించి మనం తెలుసుకోవాలి. తన భార్య ఆదమ్మ చనిపోయింది. ఆమె మామూలుగా చనిపోలేదని, ఆమె మరణానికి కారణమైన వారు కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం జరిపించాలని గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ని అడిగాడు. పంచాయతీ ఆఫీసులో వర్కర్లను, అధికారులను అందరినీ అడిగాడు. ఎక్కడా న్యాయం దొరకల. చివరకు ఆత్మప్రబోధంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈరోజు ఆ కేసు విచారణకు వస్తుంది. కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం. రండి. సైలెన్స్, సైలెన్స్. సీసీ నెంబర్ 100/20. మేకల పోచయ్య, మేకల పోచయ్య, మేకల పోచయ్య. ఈ భగవద్గీత మీద కుడి చెయ్యి వేసి నేను చెప్పినట్టు ప్రమాణం చేయండి. చెప్పను చెప్పను. అరే, నేను చెప్పినట్టు ప్రమాణం చేయండి. చెయ్యను చెయ్యను చెయ్యలేను. ఎవరానా చూశారుగా అతని తన వయసు సమాధానం. కోర్టు ధిక్కారం కింద అతన్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుచున్నాను. కుడి చెయ్యేసి ప్రమాణం చేయమంటున్నాను. అసలు నాకు కుడి చెయ్యే లేదు. ఆయన చెప్పినట్టు చెప్పండి చాలు. దేవుని మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. నీ పేరు? మేకల పోచయ్యండి. చూడు మేకల పోచయ్య, నీ చెయ్యి ఎలా పోయింది? చిన్నప్పుడు మామిడి తోపులో మామిడికాయలు ఏరుతుంటే కట్లపాము కరిసేసిందండి. సరైన మందు మాకు వాడకపోవడం వల్ల చెయ్యి అంతా కుళ్ళిపోనాలి. పెద్ద ఆసుపత్రిలో కుడిసై తీసేసినారండి. నువ్వేం చేస్తుంటావు? 4 మేకపిల్లల్ని మేపుతుంటానమ్మా.
వాటితో నీకు సరిపోతుందా? అటుతో వచ్చేటిది సరిపోదమ్మా. మేకపోలు ఓవులు కొనరు, అట్లా బాగా మేపి పెద్ద చేసి మాంసం దుకాణానికి అమ్మేయడమే. అవి కూడా ఇప్పుడు అమ్మేశాం. మరి నీ జీవనోపాధి? మా ఆదమ్మ ఉండేది కదమ్మా. ఆదమ్మ అంటే? మా ఆవిడ నన్ను చూసి ఓవులో పిల్లనియకపోతే మా మేనమామ పెద్ద మనసు చేసుకొని మా ఆదమ్మని నాకు ఇచ్చి పెళ్లి చేశాడమ్మ. నన్ను కుటుంబం తెలుసు కూడా మా ఆదమ్మ నన్ను మనవాడింది. నన్ను ఏమి సంపాదించలేనని తెలుసు కూడా మా ఆదమ్మ నన్ను మనవాడింది. అది కూలీ నాలి చేసి సంసారాన్ని సాగేదమ్మా. నీకు పిల్లలు ఉన్నారా? ఇద్దరు ఆడపిల్లలమ్మా. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు చిన్న వాళ్ళమ్మా. పెద్దదానికి 7 చిన్నదానికి 5. సరే, ఇంతకీ నీ భార్య ఎలా చనిపోయింది, ఏం జరిగిందో కోర్టు వారికి వివరంగా చెప్పు. ఎలా చచ్చిపోనాది అంటే ఏం చెప్పమంటారు? ఉక్కునాటి మనిషి గంటలో ఎకరా పొలంలో ఓడినాట్లు వేసేది. ఊళ్ళు కూడా మోయలేని ఉరుమోకుల్ని ఏమి కాకుండా మోసేది. ఊర్లో ఏ పనికన్నా మా అదమ్మనే పిలిచి ఊరమ్మ. అది తెచ్చి కూలి డబ్బులతోనే నాను పిల్లలు బతికేటోళ్ళు. మరి అంత ఉక్కులాగా ఉన్న మనిషి సడన్ గా ఎలా చనిపోయింది? ఏదన్నా యాక్సిడెంట్ జరిగిందా? అట్లాంటిదే లేదమ్మా. ఊంతులు ఈ రోజున అయ్యే. వాంతులు విరోచనాలు అయితే చనిపోతుందా? మరి నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళాము. మరి డాక్టర్ గారు ఏమన్నారు? ఏ పరీక్షలు చేశారు, సూది మంది ఇచ్చారు. అరగంట పోనాక ఈ పిల్లలు చచ్చిపోనాదని చెప్పారు. అంటే నీ భార్య చనిపోవడానికి డాక్టర్ గారు నిర్లక్ష్యమే కారణం అంటావా? అది మీరే చెప్పాలి. తల్లి లేని పిల్లలైపోయినా న్యాయస్థానంలో అలా ఏడకూడదు. నాకు జరిగిన న్యాయం ముగ్గురితో చెప్పుకోవాలి. ఆలకిస్తాను. నా పిల్లని చంపులో శిక్షించాలా? యువరాజ్, తన భార్యకు జరిగిన అన్యాయానికి నేరస్తులను శిక్షించాలని ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నాడు. లాభం లేకపోయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. కేసు ఎవరి మీద రిజిస్టర్ చేయాలో తెలియక కేసు రిజిస్టర్ చేయలేదు. అందుకే న్యాయస్థానంలో ప్రైవేట్ కేసు వేసుకున్నాడు. యువరానా, ఈ పాతిది నిరాధార ఆరోపణ. ఏ సాక్షుల్ని విచారించకుండానే కేసుని కొట్టివేయవచ్చు. తన భార్యకు ఏ జబ్బు ఉందో ఎవరికి తెలుసు. ఆసుపత్రికి ఆలస్యంగా తీసుకువెళ్ళాడు. డాక్టర్ ట్రీట్మెంట్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అతని భార్య చనిపోయింది. రోజు మన పేపర్లోనూ టీవీలోనూ చూస్తున్నాం. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయాడని ఆసుపత్రి ఎదుట తమ బంధువులతో ధర్నాలు చేస్తున్నారు. డాక్టర్ల నుండి డబ్బులు గుంజేస్తున్నారు. అలాగే ఈ పోచే కూడా కేసు పెడితే ఎంతో కొంత డబ్బు రాబట్టుకోవచ్చునని దురాశతోనే ఈ కేసు ఫైల్ చేశాడు. నో యువరానా, నా క్లయింట్ డబ్బు కోసం ఆశపడేవాడైతే తన భార్య చనిపోయిన రోజే హాస్పిటల్ ఎదుటి కూర్చొని ధర్నా చేసేవాడు. కానీ అతను అలా చేయలేదు. తన భార్య ఎలా చనిపోయిందో అని, తన భార్య చావుకి కారణమైన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఎవరైనా వాచి భార్య డాక్టర్ల నిర్లక్ష్యం చనిపోలేదు. తన భార్య ఎలా చనిపోయిందో పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే ఉంది. అది తమను పరిశీలించవలసిందిగా కోర్టు వారిని తన భార్య చావుకి ఎవరూ కారణం కాదని ప్రజావాణిలోనే తేలిపోయింది. ఎలాగైనా తన భార్య చావుని క్యాష్ చేసుకోవాలని ఈ ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకున్నాడు. ఎస్ యువరానా, తనకు జరిగిన అన్యాయానికి ఎక్కడ న్యాయం జరగలేదు. సగటు మనిషికి సంఘంలో అన్యాయం జరిగితే న్యాయస్థానం కోసం ఆఖరి అస్త్రంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందే, సాక్షులను విచారించాల్సిందే. ఎవరైనా ఈ కేసులో ఏ సాక్షుల్ని విచారించిన అవసరం లేదు. ఒక్క పార్టీ సాక్ష్యం చాలు. అతన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ. చూడు పాచయ్య, నీ భార్యకు గుండె జబ్బు ఏమైనా ఉందా? మనకు అట్లాంటి గుడ్డి చూపులు ఏమి లేవు బాబు. ఉక్కునాటి మనిషి. నీకు తెలియకపోవచ్చు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు నడుస్తూ చనిపోతారు, మాట్లాడుతూ చనిపోతారు. రాత్రి నిద్ర అట్లాంటి గుండె జబ్బు లేదు లేవు బాబు. మరి ఏ జబ్బు లేకపోతే ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్ళావు? ఆ రోజు అంతా కట్టబడి పని చేసుకొచ్చింది. రేతిరి వాళ్ళం తిని పడుకుని అలా 2 ఊతులు ఈ రోజు నాలయ్యాయి. బాగా నీరసంగా ఉంది, భయం వేస్తుంది, మహా ఉంది. అది అలా అనేసరికి నాకు భయం వేసింది.
ఆసుపత్రికి తీసుకెళ్దామంటే మా ఊర్లో ఆసుపత్రి లేదు, పక్క ఊరికి వెళ్ళాలా. అంత రాత్రి అప్పుడు ఎలాగ వెళ్ళగలం? పొద్దున్నే వెళ్దాంలే ఉంది. చీకటితోనే ఆటో కట్టించి తీసుకెళ్ళాను బాబు. డాక్టర్ గారు పరీక్షించి మందులు ఏమైనా ఇచ్చారా? సూది మందు ఇచ్చారు, బాటిల్ పెట్టారు. తర్వాత ఏమైంది? అరగంట పోనాక నీ పిల్లలు చచ్చిపోవాలి, చెప్పారు. నీళ్లు తాగి చచ్చిపోవాలన్నా. నీళ్లు తాగితే మనిషి చనిపోతాడా? ఎస్ యువర్ ఆనర్, నా క్లయింట్ భార్య నీళ్లు తాగి చనిపోయింది. ఇది విచిత్రంగా లేదు యువర్ ఆనర్? మనిషి నీళ్లు త్రాగకపోతే చనిపోతాడు. నీళ్లు త్రాగి మనిషి చనిపోవడం అన్నది సృష్టిలోనే వింత. యువర్ ఆనర్, నా క్లయింట్ పోచయ్య భార్య ఆదమ్మ నీళ్లు తాగడం వల్లనే చనిపోయింది. అది ఎలా జరిగిందో తెలియాలి అంటే సాక్షుల్ని విచారించాల్సిందే. ప్రథమ సాక్షిగా డాక్టర్ ఆనంద్ గారిని ప్రవేశపెట్టాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. డాక్టర్ ఆనంద్, జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. ఇంటరప్షన్కి క్షమించాలి. చీమ కుట్టి మనిషి చనిపోయింది అన్నారు. మరి లాయర్ గారు ఏమిటి నీళ్లు త్రాగి మనిషి చనిపోయింది అంటున్నారు? అసలు చీమ కుడితే మనిషి చనిపోతాడా? నీళ్లు తాగితే మనిషి చనిపోతాడా? అసలు చీమకు నేలకు సంబంధం ఏమిటండి? అబ్బబ్బబ్బా, అంత కన్ఫ్యూజన్గా ఉందండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. మన బరువు 60 కేజీలు అయితే 100 కేజీల బరువును మనం మోయలేం. కానీ అదే చీమ తన బరువు కన్నా 20 రెట్లు 20 టైమ్స్ అధిక బరువు సులువుగా మోయగలదు. మరి అంత శక్తి ఉన్న చీమ మనిషిని చంపడం నిజమై ఉండొచ్చు. అసలు పోచయ్య భార్య ఎలా చనిపోయిందో తెలుసుకుంటే ఈ చిక్కుముడి విడిపోతుంది. డాక్టర్ గారేమో లాయర్ గారేమో డాక్టర్ గారిని ప్రవేశపెట్టమంటున్నారు. డాక్టర్ గారు ఒక్కరే వచ్చి విషయాలన్నీ చెప్పే కంటే దృశ్యరూపంగా చూస్తే బాగుంటుంది కదా. ఆగండి, మీరు అందరూ ముందుగా నన్ను క్షమించాలి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందులో పాత్రలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు నటీనటుల కొరత కూడా ఎక్కువగానే ఉంది. అంచేత ఒకే ఆర్టిస్టు 2-3 వేషాల్లో కనిపిస్తూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ ప్రదర్శన మధ్యలో ఏదైనా లోపం అనిపిస్తే దాన్ని సర్దుబాటు చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. డాక్టర్ బాబు నేరా బాబు? ఎందుకు రేపు నుంచి నా తమ గొంతులు ఈ రోజున అయిపోతాను బాబు. మాత్రం వారికి హాస్పిటల్ దగ్గరికి వచ్చేయాలా? మెడికల్ షాప్ అయితే ఏదో మాకు ఇచ్చేవాడు కదా. అది ఇప్పుడు ఎంత బాధపడలేదు బాబు. కొన్ని డాక్టర్స్ ఉన్నాయి ఆసుపత్రికి తీసుకుంటారు కానీ ఓపించి రాయించావా? లేదు బాబు. ఇంకా పని చూడు. అదే మా ఎక్కడ ఉండే సీట్ ఎలా నన్ను తీసి ఎక్కడికి వెళ్ళమాకు మావా. నాకు గుండెల్లో అదనలాగా ఉన్నది. ఏటో నా ఒంట్లో సిద్ధంతా ఏటైపోయినదో నాకే తెలియడం లేదు. ఏటో అంత నిస్సారమైపోయినది. నాకేటన్నా జరిగితే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదా. నీకేంటి కాదు అట్లాంటి మాట్లాడు మాట. ఏటనయ్యా అలాగా అనిపించింది. అట్లాంటిదేమో మనసులు ఎట్టుకో మాకే. ఆసుపత్రికి వచ్చేసినాం కదా, బాగా అయిపోతున్నా. ఆసుపత్రికి ఎందుకని వెంకట్లకి అప్పు చెప్పేసిన వాళ్ళ గురించి నువ్వేం బెంగెట్టుకోకే. ఒక్క పాలు చూడాలని ఉందయ్యా. ఇప్పుడా అది వేసుకొని బతినాలి. ఆటో కట్టించి తీసుకొచ్చినాను. నీకు బాగా అయిపోతే తీసుకొస్తాను కదా. నన్ను సీటీ రాసి
ఓ భార్య డాక్టర్ గారిని బేగ రమ్మని చెప్పండి బాబు. డాక్టర్ గారా వస్తారు, ఆయన రౌండ్స్ వెళ్ళారు. పడక బాబు బాబు ఇక్కడ వాళ్ళు చేసుకోకు, ఇదంతా కడుక్కోలేక చావాలి. వీళ్ళు వెళ్ళి బయటకెళ్ళి బాబు ఊరు అయిపోయిన ముందు అయితే మనకి కూడా ఉండు 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 ఉండు. సార్ ఏమైంది? వాంతులు విరోచనలు అవుతున్నాయి కదా, ఇప్పుడే వాంతి చేస్తుంది సార్. ఇదిగో సార్ పంపించింది. సరే తీసుకురా. ఏదమ్మా డాక్టర్ గారు రమ్మంటున్నారు, నేను ఒకసారి డాక్టర్ గారు ఇక్కడ లేవలేకపోతాను సార్. సరే నేను చూస్తాను. ఏదమ్మా ఒకసారి కూర్చో. నాలుగు చూపించమ్మా. దండాలి బాబు. బాంతులు విరేచనాలు ఎప్పటి నుంచి అవుతున్నా? అయితే 1 వంతుల తర్వాత 2 వంతులు నిరోజనాలు అయ్యాయి బాబు. నీరసంగా ఉన్నాను, భయం వేసి ఆసుపత్రికి తీసుకొచ్చేసాను. మందులు ఏమైనా వాడారా? లేదు బాబు, అది పక్కన ఉన్న పల్లెటూరు కామంపూర్. రామన్పూరా? ఆ ఊర్లో బాగోలేదని విన్నాను. ఏంటి బాబు అంటున్నారు? ఏం లేదు. ఏం తిన్నది? 1 తిన్నాను అన్నంలో ఏం కలుపు తిన్నది? బాబు. మాదమ్మ వంకాయ కూర మా బావ ఉండదు బాబు. 2 వందలు ఎక్కువ తిన్నాను. నీ సోదా కాంపౌండర్ ఆవిడ ఇమీడియట్ గా అడ్మిట్ చేస్తాం. 2 సిలిండర్ వాటర్ సెట్టింగ్, అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయించు. అలాగే, అలాగే. ఇంజక్షన్ కూడా రెడీ చేయి. నేను వచ్చి చూస్తాను. అలాగే అలాగే సార్ అలాగే. డాక్టర్ బాబు, మాదమ్మకి ఏంటి కాలేదు కదా? ఏమీ కాలేదయ్యా, వాంతులు విరోచనాలు అవటం వల్ల ఒంట్లో శక్తి అంతా పోయింది. అందుకే కదా బాటిల్ సెక్కించినట్టున్నారు. దానికి ఏదన్నా అయితే నాను పిల్లలు అనాథమైపోతాం బాబు. బాబు మీ కాళ్ళు ఏమిటి డాక్టర్లు ఉన్నది మనిషిని బ్రతికించడానికే. మీ ఆవిడకి ఏం కాదు, నువ్వేం కంగారు పడు. సరేనా? లోపల తీసుకురా. అదమ్మా అదే ఇంటికి కాదు, డాక్టర్ ఆసుపత్రిలో చేరుకున్నాను. నన్ను ఆసుపత్రిలో చేరిపోతే నిన్ను పిల్లల్ని ఎవరు చూసుకుంటారయ్యా? మా గురించి నువ్వేం దండించుకోకే. బాబు కాంపౌండ్ బాబు, కాంపౌండ్ బాబు, ఎందుకయ్యా మళ్ళీ పిలుస్తున్నావు? లేకపోతుంది కొద్దిగా సాయం చేయకూడదా? నీ వాళ్ళు రాలేదా? మా కోవలో నేరు బాబు, దానికి నేను నాకు అదే. ఆడవాళ్ళు కదా, కోడి మరి ఆడమనిషి ఉంటే బాగుంటుంది. డాక్టర్ గారు మళ్ళీ వచ్చేయండి. కొడుపంతా దిగుచిపోయిందండి. మాత్రలు ఇచ్చాను కదా, రేపు ఉద్యోగం అయిపోతుందిలే. నేను కూడా ఈ మాట చెప్పారు కదండి. నన్నేం చేయమంటావు? అవటానికి మంచి మాత్రం ఉంటే ఆ మాత్రలు ఎక్కువగా వేసుకుంటే పైకి పైకి పోతావు. డాక్టర్ బాబు, మా అదమ్మకి బేగా ఈ రోజు తగ్గిపోయేటట్టు చూడండి బాబు. చూడండి తగ్గేటట్టు చూడండి. ఏంటి విశేషం? నీకేమో విరోచనం అవటం లేదంట, వీళ్ళ ఆవిడకేమో విరోచనాలు అయిపోతున్నాయి అంటున్నాడు. ఎవడి గోల వినాలి? డాక్టర్ గారు ఇదిగో సార్ వీళ్ళు ఆవిడ రిపోర్ట్లు. ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? వెళ్ళ మీ ఆవిడ కూర్చో. నువ్వు చూడు, ఆ చెయ్యి కదలకుండా పట్టుకో. డాక్టర్ గారు మీకు చెప్పిన ఇంజక్షన్స్ ఇవ్వండి, అలాగే బాటిల్స్ కూడా అయిపోవచ్చు. డాక్టర్ గారు ఈ కొడుకంతా పరువెక్కిపోతుందండి. ఏదో టానిక్లు, మందులు, ఇంజక్షన్లు పనిచేయవయ్యా. కాంపౌండర్ ఇతను తీసుకెళ్లి బెడ్ ఎక్కించు. ఎనిమా చేసుకోవాలి. రండి రండి ఎనిమిది డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, బాటిల్ అయిపోయి బాబు. చెయ్యి కలపడి పడుకోలేదా? ఏ మనుషు అయ్యా మీరు? అది కాదు బాబు, ఒక సుక్క
కదా అది ఆగిపోనాది. గలగల మాట్లాడే నాదమ్మ ఉలుకు పలుకు లేకుండా ఆగా ఉండిపోనా. దాన్ని చూస్తా ఉంటే నాకు చాలా పోయినట్లు బాబు. నువ్వేమీ భయపడకు, డాక్టర్ గారు అస్తవస్తి చాలా మంచిది. మీ ఆవిడకి ఏం కాదులే, విరోచనాలు తగ్గిపోతాయి. అన్నట్టు అడిగానని ఏం అనుకోకు. మీ ఆవిడేం తినదు చెప్పు, అయ్యి నేను తినొద్దే ఓ పని అయిపోతుంది, నా కడుపు ఖాళీ అయిపోతుంది. నీకు మందు రాసిచ్చారా? డాక్టర్ మందు రాసిచ్చారా? నాదమ్మకులు తెలిసిందా మాట్లాడిందా? చెప్పండి బాబు. మేము ఇంటికి వెళ్ళిపోవచ్చా? చెప్పండి బాబు. తీసుకెళ్ళిపోవచ్చు. నీ అదమ్మ చనిపోయింది. ఏంటి మా వస్తున్నావు? అవును, నీ భార్య చనిపోయింది, తీసుకెళ్ళిపోవచ్చు. చచ్చిపోవడం అది మన జబ్బు మీద చచ్చిపోవడానికి మనం డాక్టర్ చెప్పి నిజం, మీ ఆవిడ చనిపోయి చచ్చిపోవడం. మీరు మాట్లాడుతున్నా మేము చంపడం ఏంటి? లేకపోతే నాదమ్మ ఎలా చచ్చిపోనాలి? చెప్పండి, ఎందుకు చంపిస్తున్నారు? ఎందుకు చంపిస్తున్నారు? తెలిసి తెలియకుండా మాట్లాడకు. నీ భార్య అతిసార వ్యాధితో చనిపోయింది. అదే కలరా కలరా వచ్చి చనిపోయింది. అతిసార వ్యాధి ఉన్నది. కలుషితమైన నీరు త్రాగడం వల్లే నీ భార్య చనిపోయింది. అవునా? ఇతను మనల్ని బ్లేమ్ చేస్తున్నాడు కాబట్టి ఆ బాడీని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చాను. కాకుండా ముక్కలు చేస్తారు. నీరు త్రాగటం వల్ల అతిసార వ్యాధితో చచ్చిపోయింది. ఆమె ఏ చెరువు నీళ్ళో, బావి నీళ్ళో, గుంట నీళ్ళో తెచ్చుకొని తాగలేదు. పోచ ఇంటికి పైపు ఉంది. ఆ కుళాయిలో వచ్చిన కలుషితమైన నీరు త్రాగటం వలన డాక్టర్ గారి ట్రీట్మెంట్లో కొంత లోపం జరగటం వల్ల ఆమె చనిపోయింది. శాస్త్ర ప్రకారం రోజుకి మగవారు 3.7 లీటర్లు, ఆడవారు 2.7 లీటర్లు నీరు త్రాగితేనే ఆరోగ్యంగా జీవించగలరు. మరి అంత మంచి నీరు మనకు దొరుకుతుందా? అసలు మనకు కొళాయిలో వచ్చే నీరు అప్పుడప్పుడు ఎందుకు కలుషితమైపోతున్నాయో తెలియాలంటే బాణములు నరగాలి. బాణములు అంటే ఎవరో కాదండి, పైపులు విప్పే ప్లంబర్. అసలు పోచయ్య భార్య ఎలా చనిపోయిందో తెలుసుకుంటే ఈ చిక్కుముడి విడిపోతుంది. కథలో ఇంతవరకు చీమపాత్ర ఎక్కడా కనిపించలేదు. చూద్దాం, ముందు కనిపిస్తుందేమో. పోచయ్య తన భార్య చావు కారణం ఎవరో తెలుసుకోవడానికి గ్రామ సచివాలయానికి బయలుదేరాడు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చెప్పేది నీ పైపులో నా రెంచు, నీ పిల్లలు చచ్చిపోతే నన్ను చేయమంటావు? నాకు నాయన కావాలా? అది ఎక్కడైనా దొరుకుద్దేంటి? కొంత తెచ్చిచ్చిండే. పాడైపోయి నీళ్ళు తాగి నీ పిల్లలు చచ్చిపోలేదని డాక్టర్ చెప్పినాడు. ఆహా, ఆడు పైపులో ఉన్న రెంచు నీ ఒక్కడికే నీళ్ళు ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఊళ్ళో అందరికీ నీళ్ళు ఇస్తున్నాను, అందరు తాగింది ఆ నీరే. మరి అలా ఊరికి రాని చావు. నీ పిల్లలు ఒక్కదానికి ఎలా వచ్చింది? ఇదిగో ఆ డాక్టర్ ఏదో చేసి ఉంటాడు, ఇల్లు అడిగి డాక్టర్ నేను నిలదీసినాను. పాడైపోయి నీళ్ళు తాగి నీ పిల్లలు చచ్చిపోలేదని రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ రిపోర్ట్ పట్టుకొని నన్ను రెంచుతో బిగించేద్దామని వచ్చేసినావా? కరెంటు పోయినా నన్నే తిడతా, మోటారు కాలిపోయినా, పంపు రిపేర్ అయినా, ఒక్క రోజున పొలా ఇప్పకపోతే బకెట్లు, తెప్పలాలు, బిందులు పట్టుకొని ఓ ఓ ఓ ఓ నా ఇంటి మీదకి వెళ్ళిపోతారు యుద్ధం చేయడానికి.
నీ కట్టం అంతా చెప్పుకుంది ఏంటి నా అమ్మ? నానే కట్టాల్లో ఉన్నాను. నా పిల్లాన్ని చంపిన వాళ్ళని శిక్షించాలా, నాకు న్యాయం కావాలా, న్యాయం కావాలా. శిక్షించాలని నా దగ్గరకు వస్తే నన్నేడు చేయమంటావురా? కొంప తీసి నాకు కానీ చేయించేసి జైల్లో తోయించేస్తావే. ఆ పని చేయలో బాబు. ఈ ఊళ్ళో జనాలతో పడలేక చచ్చిపోతున్నాను అనుకో. ఇదిగో నీ యాదవ్ని నానే చంపేశానని ఒప్పించుకుంటాను. నన్ను తీసుకెళ్ళి జైల్లో తోయించి నిన్ను జైలు ఎట్టిస్తే నాకెట్ వస్తుంది? నా ఆదమ్మని చంపిన వాళ్ళని శిక్షించాలా, నాకు న్యాయం కావాలా, న్యాయం కావాలా. ఇంతకీ నీకెవరు అన్యాయం చేశారు? అదే తేలాలా, నా పిల్లాన్ని చంపిన వాళ్ళని శిక్షించాలా, నాకు న్యాయం కావాలా. ఊరు ఇది ఎక్కడ పోరా బాబు? తెల్లారిసరికి ఇలా తగులుకున్నావు తుమ్మజిగురులాగా. రే పోచయ్య, శివుడు గుడికాడ పైప్ లైన్ పగిలిపోయింది. అది నీ ఇంటికి వచ్చే పైప్ లైన్. పక్కనే కుళ్ళు కాలువ ఉంది. ఆ కాలువలో కుళ్ళు నీళ్లు, నీ ఇంటికి వచ్చే పైపులో మంచి నీళ్లు రెండూ కలిసిపోయి ఉండొచ్చు. ఆ నీళ్ళు తాగి నీ పిల్లలు చచ్చిపోయి ఉండొచ్చు. ఇలాంటిదేదో జరుగుతుందని ఆశావరి పుష్పంకి నెల రోజుల నుంచి చెబుతూనే ఉన్నాను, పైపు బాగు చేయించమ్మా అని. పైప్ లైన్ పాడైపోయిందని తెలుసు, బాగు చేయించాలని తెలుసు. నెల రోజుల నుంచి బాగు చేయించలేకపోను. నీ మూలంగానే నా పిల్లం చచ్చిపోనాది. కాబట్టి నిన్నే శిక్షించాలా, నిన్నే శిక్షించాలా, నిన్నే శిక్షించాలా. ఓ పోచయ్య, ఆ నారాయణమూర్తులాగా ఎర్ర జెండి నీయలు, ఎర్రనిది జెండి నీయలు అని ఎగిరిపోతున్నావేట్రా? ఇదిగో నీళ్ళు ఇవ్వడమే నా బాధ్యత, అంతే. నీకు న్యాయం కావాలంటే ఆశావర్కర్ పుష్పంకి వెళ్ళిపోదు. ఎందుకంటే ఊళ్ళో బాగోగులన్నీ ఆయమ్మ చూస్తారు కదా. ఆయమ్మ ఎక్కడ ఉంటుంది? ఆయమ్మ నారదుల్లా ఊరంతా తిరుగుతూ ఉంటారు. వచ్చే టైం అయింది, వస్తారు. ఇక్కడే ఉండు, జాగ్రత్త. రే, నాతో మాట్లాడినట్టు ఆయమ్మతో మాట్లాడేవనుకో, ఎలక్ట్రిక్ ప్యాక్లో ఏ నెట్టినట్టే సూర్యకాంతానికి అమ్మ మొగుళ్ళాడు. సుమి నేను చెప్పాను చెప్పకు సుమి, చెప్పేవనుకో పైన జెండలు మండిపోతున్నాయి, కింద గీలు మండిపోతున్నారు. మొగుడు లేకుండా కడుపు వచ్చేసినది అంటే తనకి నానే చెయ్యాలా? అది నా తప్పేనేటి? కడుపుతో ఉన్నది సూది మందులు ఏ టైంకి వేయాలో చెప్పమంటే చెప్తాను, ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలో చెప్పమంటే చెప్తాను. దాని కడుపుకి నాకు ఏటి సంబంధం? అంత భయపడేది అయితే ముందు జాగ్రత్త తీసుకోవాలి కదా. దానికి నన్నే చేయమంటది. సరే నేనే అమ్మ జీవితం పెసరంత కాకుండా అయిపోయినా నీ బతుకి. ఎవరా నువ్వు? నీకేం కావాలి? నా పిల్లని చంపిన వాళ్ళని శిక్షించాలా, నాకు న్యాయం కావాలా, న్యాయం కావాలా. నా జడ్జి అనుకున్నావేంటి? ఆర్డర్ ఆర్డర్ అని చెప్పేసి నీకు న్యాయం చేసేయడానికి. నీకు న్యాయం కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, లేదంటే కోర్టుకి వెళ్ళి. నా పిల్లం చచ్చిపోనా, నా పిల్లం చచ్చిపోనా, నా పిల్లం చచ్చిపోతే చేయమంటావా? అయితే ఇంటికి వెళ్ళిపోచ్చి మాట్లాడండి. బాగా చూసుకుంటానంటే చెప్పు 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 వెళ్ళిపోతా. నిన్ను నామినేట్ చేసుకుంటాను. అంతేట్రా నువ్వు వెళ్ళిపోచ్చి ఎదగని ఓ ఎగరి వెళ్ళిపోతా అనుకున్నావు. ఆ సమక్కర్ అంటే అందరికీ సులభనే, ఊళ్ళో వాళ్ళకైతే మరీ పర్సన్ అయిపోయినా. పొలాలన్నీ కడిగించాలి, నేల ట్యాంకులన్నీ కడిగించాలా, గాము అంతా పరిశుభ్రంగా ఉంచాలా, బోర్లన్నీ శానిటైజర్ చేయించాలా, కడుపులో ఉన్న అమ్మలందరికీ సూది మందులు వేయాలా, వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళండమ్మా అని చెప్పాలా. వాళ్ళేమో ప్రైవేట్ ఆసుపత్రికి పోతామంట, గవర్నమెంట్ ఆసుపత్రికి రండమ్మా మీకు ఫ్రీగా డెలివరీ చేస్తాము, మందులు ఇస్తాము, డబ్బులు ఇస్తాము అంటే వాళ్ళేమో ఆ ప్రైవేట్ ఆసుపత్రికే పోతామంటారు. వీళ్ళు రమ్మంటారు, వాళ్ళు రామంటారు, వీళ్ళు రమ్మంటారు, వాళ్ళు రామంటారు. వాళ్ళు చిన్న పర్వాలేండి సంకర ఎత్తుకుని టిక్కు 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 ఎత్తుకుని వెళ్ళిపోచ్చడానికి పదినా అమ్మ జీవి. నీ కట్టడంతో చెప్పుకుంది ఏంటి నా అమ్మ? నానే కట్టాల్లో ఉన్నాను. నా పిల్లల్ని చంపిన వాళ్ళని శిక్షించాలా, నాకు న్యాయం కావాలా, న్యాయం కావాలా. నువ్వేంటి బాబు నాకు ఎలా తగ్గుతున్నావు? న్యాయం కావాలా, న్యాయం కావాలా అని ఇప్పుడే బాగుందని చెప్పినాడు. మా ఇంటికి వచ్చి పైపు లైన్ పగిలిపోనది, పాడైపో నీళ్ళు తాగి జనాలు ఏ రోజు చచ్చిపోతారని నీకు చెప్పినాడు కదా. అందరూ ఓ చెప్పేసినోడే. నీ ఇంటి పైన పడిపోయిపోతే దానికి నాకు ఏడు సంబంధం? అది గ్రామ పంచాయతీ పెద్దలు చూసుకోవాలి. ఎంతగా బాగుందని కట్టేది
అదిగో అక్కడ దమ్ కొడతాను ఇలాంటి ఇక బాగుమల్లే అమ్మగారు పిలుస్తాను ముందుగా నిరికించింది పెట్టినా అందరూ ఆడి పిల్లని నేను చంపిస్తున్నాను నువ్వు చూసినా ఏంటి చెప్పు చెప్పు అలాగా నేనెందుకంటానమ్మా పైపు లైన్ పగిలిపోయింది, నీళ్ళు కలుషితమైపోయాయి, ఆ నీళ్ళు తాగితే ఎవరైనా రోగాలు వచ్చి చచ్చిపోతారు, మంచి మందులు ఉంటే ఇవ్వండి అని చెప్పాను అంతే. నా రెంచు ఆ రెండు చెట్టుకెళ్ళి మన ఆఫీస్ పక్కన ఉన్న పైపు లైన్ లీక్ అయిపోయినది, వెళ్ళి బిగించు వెళ్ళు నీ పైప్ లైన్ పగిలిపోతే నాకు ఎట్లా సంబంధం, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు పట్టించుకోక మీరు పట్టించుకోకపోతే ఊర్లో జనాలు కలరా మలేరియా వచ్చి చచ్చిపోవడం అనేది చెప్పు చెప్పు. ఒరే అట్లా ఆఫీస్ అమ్మమ్మగుడిలాగా ఎగరేస్తున్నావు చెప్పు 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 అని. చూడు, ఆ పైప్ లైన్ పగిలిపోనాది, ఆ కొలాయి నీళ్ళు తాగడం వల్లే నీ పిల్లం చచ్చిపోనాది నిజమే, దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు. ఆ హెల్త్ ఆఫీసర్ జోసఫ్ గారికి కరోనా చెప్పినాను, ఆయన గారు మందులు ఇవ్వలేదు. ఆయన కనుక మందులు ఇచ్చుంటే నీ పిల్లం చచ్చుండేది కాదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నా పిల్లల సాగు కారణం బాన్మల్లు అంతే, నాకు కాదు నువ్వు అన్నాడు. నిన్ను అడిగితే నాకు కాదు హెల్త్ ఆఫీసర్ అంటున్నావు. ఇంతకీ నా పిల్లల సాగుకి కారణం అవును, నన్ను ఊళ్ళి చిచ్చించాలా ఏంటా ఓడి సిచ్చం చాలా నీ పిల్లం చచ్చిపోవాలన్నదా ఊళ్ళో అందరికీ చచ్చేసేస్తా. నీ పిల్లం ఒక్కతే చచ్చిపోలేదు, ఆ నీళ్ళు తాగి అందరూ చచ్చిపోయినారు, దానికి సాగు వచ్చింది, అది చచ్చిపోయింది అంతే. నీ వయసు అయిపోయి చచ్చిపోలేదు, చొప్పొచ్చి చచ్చిపోలేదు, పాడైపోయిన నీళ్లు తాగి చచ్చిపోనారు. నేను చెప్పేది కూడా అదేరా, ఆ హెల్త్ ఆఫీసర్ మందులు ఇచ్చుంటే నీ పిల్లం చచ్చుండేది కాదు, అదే చెప్తున్నాను. ఆబాద్ ఎక్కడ ఉంటాడు? ఏంటి ఎక్కడ ఉంటాడో చెప్తే వెళ్ళి అడిగేస్తావు ఏంటి? అడిగేస్తావా ఆ పని చేయరా బాబు. ఆడు గోకుడు భరించి నాకు చచ్చిపోతున్నాను. ఇదిగో కాసేపట్లో ఎక్కడికి వస్తాడు అప్పుడు అడుగు. ఆ బాబు వచ్చే వరకు నేను ఎక్కడే ఉంటాను, నన్ను ఇక్కడ నుంచి కదలను. ఇక ఎక్కడ కాదు అక్కడ కూర్చో. హలో 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 నేనే జోసఫ్ని మాట్లాడుతున్నాను. ఏంటి మధ్యాహ్నం 2 గంటలకి అర్జెంటు మీటింగ్ ఉన్నదా? నేను రావాలా? ఓ ప్రభువా, ఎన్ని మీటింగులు పెట్టేశారు, ఉన్న ఒక గ్రామము చూసుకునలేకపోతున్నాను, అదనముగా మరో 3 గ్రామాలు నేనే చూసుకోవాలన్నా అది నా వల్ల జరిగే పనేనా? మీకు ఎవడో లోకుగా దొరికితే వాడిని వాడేసుకుందరు, గట్టిగా అడిగినచో కలెక్టర్ గారు ఆర్డరు అనేదరు. ప్రభువా, భార్యతో 10 నిమిషాలు మాట్లాడడానికి సమయం చిక్కటం లేదే. చంద్రబాబు బాబు తమరేనా హెల్త్ ఆఫీసర్ గారు? నేనే. మీకేమి రోగం వచ్చినది? ఆడికేటి రాలేదు, ఆడి పిల్లంకి వచ్చింది చచ్చింది. చంద్ర కోసం వచ్చినావా? ఆడి పిల్లాన్ని మీరే చంపిస్తున్నారట. ఓ ప్రభువా, హెల్త్ అసిస్టెంట్ అనగా ప్రతి వారికి లోకమే. గ్రామంలో ఎవరికి ఏ రోగం వచ్చినను నేనే రావాలి, పోలియో చుక్కలు మేమే వెయ్యాలి, మెదడు వాపుకు మందులు మేమే వెయ్యాలి. ఒక్క గ్రామం అయితే చూసుకొనగలను కానీ 4 గ్రామాలు నేనే చూసుకునవలనన్నా నా వల్ల ఏ పనేనా ప్రభువా? నీ భార్య ఎలా చనిపోయినది? నీళ్లు తాగి చచ్చిపోనాను. నీళ్ళు త్రాగి సచ్చినను, పాలు త్రాగి సచ్చినను నన్ను ఏమి చేయమందు? నా పిల్లని చంపిన వాళ్ళని శిక్షించాలా? ఎవరు చంపితే ఎవరికి శిక్ష వేసింది? మీరు మందు లేకపోబట్టే నా పిల్లని చచ్చిపోనారు. ఏ సైతాన్, ఏ పాపి చెప్పింది? అదిగో ఆయా మీద చెప్పిన. ఏమి తప్ప? నేను మందులు ఇచ్చడం లేదని తముకు వేయించుంటివా? ఎప్పుడు ఇచ్చినారు? ఎన్నిసార్లు మీ వెనక ఆత్రే తిరగాలి? ఆయన నాకెందుకు ఎత్తారు? ఇచ్చుకుంటారు కానీ అలాంటి మోజు అందుకే ఇచ్చినట్టువా? ఎవరికి ఇస్తే నాకెందుకు? నాకిస్తే ఇప్పుడు ఇన్ని మాటలు పడకపోను కదా. ఏమండి పుష్పలత గారు, ఇవిగోనండి మందులు, ఇంటింటికి వెళ్ళి పంచండి అని నీ ఇంటికి వచ్చి మందువా? అంత అక్కర్నెద్దు, ఆ బానుమల్లి గారికి ఇస్తే ఆడు నాకు ఈడ. ఆసుపత్రి నుంచి రవిబాబు గారు ఫోన్ చేశారు, ఈ మధ్య ఆపరేషన్ కేసులు అన్ని తక్కువ అయిపోయినాయి, పేషెంట్లు ఎవరైనా
పంపించు అని. నా నిన్ను చూసుకోవాలా? అవతల పేషెంట్ల కోసమే ఎక్కలా, మీ మందులే ఒప్పుకొని తిరగాల. నాన్న చేయాలా, మీరు చేయాలా? ఎన్నెన్ని చూసుకోవాలా? అది మందుని పెట్టకపోతే శిక్షణ లాకు వేసేదవా? ఇదిగో అది ఇది అని మర్యాద లేకుండా మాట్లాడుకొని చెప్తున్నాను. మీదే తప్పు, మీద తప్పు, మీదే తప్పు, మీద మీదే తప్పు. మీరే గొడవలు పెట్టేసుకుంటున్నారు. ఇంతకీ నా పిల్లల సాగుకి కారణం నన్ను ఊళ్ళి శిక్షించాలా? నాకు నువ్వు మందులు ఇవ్వవలసిన బాధ్యత ఆ పంచాయతీ సెక్రటరీ రవిచంద్రది. ఆ సెక్రటరీ నాకు ఇచ్చినచో నేను ఆశా వర్కర్కి ఇచ్చును, ఆమె మీకు ఇచ్చును. ఇప్పుడు చెప్పు, మందులు ఇవ్వవలసిన బాధ్యత ఆ పంచాయతీ సెక్రటరీ రవిచంద్రది. కావున నువ్వు వేయబోయే శిక్ష అతనికే వేయము. ఓ మై గాడ్, నాకు అర్జెంట్ మీటింగ్ ఉన్నది, మరణ వచ్చేదను. ఓకే 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 ఓకే. పిల్లి మీద ఎలక మీద పిల్లి నెపాలు నెట్టేసుకుంటున్నాయి. ఎవరికి వారే దగా చేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా దగా చేసి దేవుడి దగా కోరులో కూడా ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా పెంచాలి? నాలుగు పిల్లలు ఎన్నో భుజం చూసుకొని నీ దగ్గరికే వచ్చా. ఏం చేయో పొద్దున్నే పంచాయతీ ఆఫీస్ మీద పడ్డావు. ఏం కబుర్లు, ఏం కావాలి? వాళ్ళ ఆవిడ చచ్చిపోన్నదట. గట్లనా? మంచిగా రిపోర్ట్ 3 దినాల తర్వాత డెత్ సర్టిఫికెట్ వచ్చిందిలే. నా పిల్లం చచ్చిపోనాదండి. ముంగడ పుష్ప చెప్పినారు కదా, వాళ్ళ ఆవిడ సావుకి మీరే కారణం అంటున్నాడు. ఏమన్నా పద్మాస్ నా కొడుకు? ఆ కోత కూసిగాది, ఆ బాలమల గడా, జోసఫ్ గడా, లేక మీ కళ్ళు ఎప్పుడు నా మీదే ఉంటాయి. నానెందుకు అంటాను? నాకేంటి నోటితో లేటి, అసలే నేను నోట్లో నాలుగు లేని దాన్ని. నాకు న్యాయం కావాలా? ఈ ఇలాకాలో న్యాయం నాడుంది బే ఇయ్యడానికి. న్యాయం లా పుస్తకాలలో మస్తుగుంది, అది బయట దొరకదు. న్యాయం గురించి ఇంత బాగా చెప్తున్నావు, మరెందుకు మందు లేదు? చెప్పు. ఏందిరో బిడ్డ నకరాలు చేస్తున్నావు? ఆ నల్లాలో పని రాకపోయినానండి, రేషన్లో బియ్యం రాకపోయినానండి, పింఛన్ రాకపోయినా, ఇల్లు రాకపోయినా మస్తుగా నా మీదే పడతారు. ఎన్నెన్ని సముదాయించాలి బే? నా పిల్లల్ని చంపిన నీ శిక్షించాలా? నాకు న్యాయం కావాలి. ఏంటిరో బరోబరు గలాటాకు వచ్చినావు. న్యాయం కావాలని వచ్చి గట్ల నేను తీర్పులు ఇచ్చేస్తున్నావు. తప్పు నాది అని. శివుని గుడి కాడ పైపు లైన్ పగిలిపోనాదని తెలుసు, ఊర్లో కలరా మలేరియా ఉందని తెలుసు, మందులు ఇయ్యాలని తెలుసు. నువ్వు మందులు ఇవ్వకపోబట్టే నా పిల్లం చచ్చిపోనాది. కాబట్టి నిన్నే శిక్షించాలా? ఉన్నాయి ఒక్కసయ్య ఇరుసా ఈ గట్ట మీద నా ముంగడ పడవ ఎలా కుయ్యలా ఆ నల్లా రిపేర్ డ్యూటీ నాది కాదు. పోయి సర్పంచ్ జమాయించు. మళ్ళా మాట్లాడితే గొప్ప మనిషి బ్రతకడానికి ముఖ్యంగా 3 కావాలి: గాలి, నీరు, ఆహారం. గాలి లేకుండా 3 నిమిషాలు, నీరు లేకుండా 3 రోజులు, ఆహారం లేకుండా 3 వారాలు మాత్రమే మనిషి బ్రతకగలడు. ఈ 3 మనకి ప్రకృతి ప్రసాదించిన ప్రసాదాలు.
వీటిని కొంతమంది దోచుకొని దాచుకొని కల్తీ చేసి కలుషితం చేస్తున్నారు. తప్పులు చేస్తున్నారు. తప్పని తెలుసు, సరిదిద్దలేని పరిస్థితి, న్యాయం కోరితే జరిపించలేని పరిస్థితి. ఇది ఒక్క మన సమస్య కాదండి, మనందరి సమస్య. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో మనందరికీ ఎదురయ్యే సమస్య. కథ మొదట్లో చీమ గురించి చెప్పుకున్నాం. మనిషిని చంపిన చీమ అని. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. శివాజ్ఞ కాలేదేమో, చీమయ్య ఎక్కడా కనిపించలేదు. పాపం, మరి ఈ మేకల పోచయ్య ప్రజాస్వామ్యంలో ఈ మానవుడు అచేతనంగా పడి ఉన్నాడు. గుట్టెడు మంచినీళ్ళ కొరగాడు ఈ సామాన్యుడు వేదనతో రోదనతో అలమటిస్తున్నాడు. ఇతనిలోని ఆశ చచ్చిపోయింది. బ్రతుకు మీద విరక్తి పుట్టుకొచ్చింది. కుప్పకూలిపోయాడు, తెరమరుగైపోతున్నాడు. నో, అలా జరగడానికి వీల్లేదు. నిర్జీవంగా పడి ఉన్న ఇతనికి నేను జీవం పోస్తాను, ఆత్మబోధ చేస్తాను, జవసత్వాలు అందిస్తాను. పోచయ్యా, పోచయ్యా, ఓ మేకల పోచయ్య గారు, నన్ను పోచయ్య గోరు అని పిలిచింది. నీ ఆత్మను, నీ అంతరాత్మను, ఆలోలో నాకు తెలదు. అదే నీలోని మనిషిని, నీలాంటి మనిషినే. నాతో పోల్చుకోవద్దు. నేను శాతకాలోని, సేవ లేనోన్ని, పనికి మాలోన్ని. నా మాట ఊరు పట్టించుకోలేదు. ఇంతకీ నీకేం కావాలి? తిండా, బట్ట, ఇల్లా, మరి ఇంకేం కావాలి? కీడు మంచినీళ్ళు కావాలి. మంచినీరా? ఇంత చిన్న కోరిక కూడా తీర్చుకోలేకపోయావా నువ్వు? అవును బాబు, నాదేమి గొంతెమ్మ కోరిక కాదు. మంచినీళ్ళు అడిగితే అలా గొంతుకులో ఎలక్కాయపడిపోయింది. సమాధానం చెప్పలేక నన్ను తిట్టారు, కొట్టారు. మంచినీళ్ళు లేక నా పిల్లం చచ్చిపోరాలి. కోర్టుకు వెళ్ళలేకపోయావా? కోర్టు కళ్ళు లేకపోయినా చెవులున్నాయి. నీ మాటలు వింటుంది, తప్పగా పట్టించుకుంటుంది. వాళ్ళంతా చాలా పెద్దోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు. మరి నానో నీకే చదువు లేకపోయినా సంస్కారం అనే ఇంగిత జ్ఞానం ఉంది. పోరాడు, పోరాడితే పోయేదేమీ లేదు. పోరాడగలను. అవిటోన్ని, ఒక చెయ్యి లేనోన్ని. ఒక చెయ్యి లేకపోతే రెండో చెయ్యి ఉందిగా, పిడికిని బిగించి ఓ పిడిగుద్దు గుద్దా. ఓ అలా చేస్తే ఉన్న ఈ ఒక్క చెయ్యి ఇరిసెత్తన్నాడు. వాళ్ళున్నాయిగా, పరుగు పరుగున ఎగసి ఆడి గుండెల మీద ఒక తాపు తన్నం. ఓ కాలంలో కర్ర పెట్టి పడగొట్టేస్తే గుండెల్లో ప్రాణం కుట్టుకుంటుంది కదా. ఊపిరి బిగించి గట్టిగా ఒక పొలికేక పెట్టు. ఏమని? మంచినీరు కావాలని, న్యాయం జరగాలని, దోషుని కఠినంగా శిక్షించాలని. గుండె లభించేలా అలసిపోయాను. నడవలేను. ఊపిరి చేసుకుని కోర్టు మెట్లు ఎక్కు 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 ఎక్కు. న్యాయం జరుగుతుందంటావా? తప్పగా జరుగుతుంది. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో మనందరికీ కల్పించిన హక్కు. చివరకు రాజైనా, మంత్రి అయినా, ప్రభు అయినా, సేవకుడైనా, అనాథులైన, వాచ్యులైనా ఎవరైనా తెలుసుకోవాల్సింది కోర్టులోనే. అదే చివరి అస్త్రం, బ్రహ్మాస్త్రం. ఈ ఆల మీరు నాకు కొండంత నిబ్బరం ఇచ్చారు, సముద్రమంత సొత్తు ఇచ్చారు, కొత్త ఊపిరి పోశారు. ఈ ఊపిరున్నంత వరకు పోరాడతాను, పరిగెడతాను, పొలికేస్తాను. తప్పెవరిది అండి? నీది కాదు నాది, నాది కాదు నీది
ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. చూడండి పాపారావు గారు, శివుడి గుడి దగ్గర పైప్ లైన్ కాంటాక్ట్ తీసుకుంది మీరేనా? అన్నాళ్ళకి సంవత్సరం పాటండి. అంటే ఈ సంవత్సరం లోపు ఆ పైప్ పగిలిపోయినా దానికి ఏదైనా రిపేర్ వచ్చినా అది చేయించాల్సిన బాధ్యత మీదే, అవునా కదా? అవునండి. ఆ పైప్ లైన్ వేసి ఎన్నాళ్ళైంది? 6 నెలలేనండి. అంటే ఈ 6 నెలల్లోని దానికి ఏ రిపేర్ వచ్చినా చేయించాల్సిన బాధ్యత మీదే కదా? అంటే అవునండి. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షిని బలవంతంగా ఒప్పించాలని చూస్తున్నారు. ఈపీ గారు మీరు కూర్చోండి, మీరు ప్రొసీడ్ అండి. చెప్పండి, ఆ బాధ్యత మీదే, అవునా కాదా? చెప్పండి. ఏం చెప్పమంటారండి? పైప్ లైన్ పగిలిపోయి డ్యామేజ్ అయిపోతే బాధ్యత నాదేనండి. కానీ కొత్తగా పైప్ లైన్లు వేసేవాళ్ళు, టెలిఫోన్ లైన్లు వేసేవాళ్ళు, కేబుల్ లైన్లు వేసేవాళ్ళు జాగ్రత్తగా తవ్వాలి కదండి. మరి అలా జాగ్రత్త వల్ల పైప్ లైన్ పగిలిపోయి డ్యామేజ్ అయిపోతున్నాయండి. దాని బాధ్యత నాదంటే నేను చెప్పగలనండి. అంటే ఇంకా ఇందులో ఎవరి బాధ్యత ఉందంటారు? నిజానికి సర్పంచ్ కొండలరావు గారు పంచాయతీ పైసలతో ఈ పనులు చేయించాలండి. పంచాయతీలో పైసలు లేవు కదండి. అందుకే పాపం ఆయన మాత్రం ఏం చేస్తారండి, నా మీదకు తోసేసారండి. మీరు చేస్తానని ఒప్పుకున్నారా? మరి చేయాలి కదా, ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పకుండా ఎందుకు చేయలేదు? ఎలా చేస్తారండి? పాత బిల్లులకే దిక్కులేదు, మళ్ళీ ఈ పైసలు ఎవరిస్తారండి? కొండలరావు గారు మీటింగులు పెట్టి గ్రాంటులు రప్పిస్తారండి. అది శాంక్షన్ అయ్యి టేబుల్ మారి, చేతులు మారి, పైళ్ళు మారి నా దగ్గరికి వచ్చేసరికి ఆ గ్రాంట్కి గంటలు పడిపోయి చిన్న మొత్తం వస్తుందండి. అందుకే చేయలేదండి. మీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ విషయం తెలుసా మీకు? మహాభారతంలో కర్ణుడి సావుకి 6 కారణం అంటండి. అలాగే ఆవిడ సావు కారణం 6 ఎవరు 6? నా ముందు 3 వెనకిద్దరండి. వెనక 2? ఎవరా 2? సర్పంచ్ కొండలరావు గారండి, ట్రాక్టర్ డ్రైవర్ రాముడండి. ట్రాక్టర్ డ్రైవర్ రాముడా? అతను ఏం చేశాడు? ట్రాక్టర్ వీల్స్ పైప్ లైన్ మీదకి ఎక్కించాడండి. దాని బరువుకి పైప్ లైన్ పట్టణ పగిలిపోయి ఉండొచ్చు. అంటే మీ తప్పేం లేదంటారు? సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఆఖరి సాక్షిగా ట్రాక్టర్ డ్రైవర్ రాముడిని ప్రవేశపెట్టాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నీ పేరు? డ్రైవర్ రాముడండి. లైసెన్స్ ఉందా? ఉందండి. ఎన్నాళ్ళు బట్టి సర్వీస్ ఉంది? 5 ఉండండి. ఇన్నేళ్ళలో ఎప్పుడైనా ఒక్కసారి యాక్సిడెంట్ చేసావా? లేదు. బాగా గుర్తు చేసుకో. లేదండి. అరే బాగా గుర్తు చేసుకో. తను చెయ్యలేదని చెబుతున్నా చేశామని ఒప్పించాలని చూస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్రొసీడ్. అది కాదు యువరానా, ఒక్కొక్కసారి మంత్రి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్ళ అజాగ్రత్త వల్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అందుకే అడగాల్సి వచ్చింది. చెప్పు, ఎప్పుడైనా యాక్సిడెంట్ చేసావా? నేను ఎప్పుడు చేయలేదండి. మరి అంత అనుభవం ఉన్నవాడివి పైప్ లైన్ మీదకి ట్రాక్టర్ని ఎందుకు పోనిచ్చావు? నేను కావాలని అలా చేయలేదండి, అది అలా జరిగింది. అసలు ఏం జరిగింది? ఆ రోజు మామిడికాయ లోడ్ వేసుకొని డ్రైవర్ రాముడు సినిమాలో ఎన్టీఆర్ లాగా జుమ్మని కొట్టుకుంటూ వచ్చేస్తాను. సరిగ్గా శివాల ఈదిలో మలుపు తిప్పాను. ఆ ఈది బాగా ఎత్తాడు, అంటే హైట్ అన్నమాట. గేరు మార్చి ఎక్కేస్తున్నానండి. సడన్గా కస్సుని బ్రేక్ వేసానండి. అంతేనండి, నా కాలు మీద టక్కలు కుట్టిందండి. చీమ, ఎర్ర చీమ, గొండు చీమ నా కండ రాజేసింది బాబోయ్. ఎట్టునే బ్రేక్ నుంచి కాలు తీసేది. మరి డాక్టర్ అదుపు తప్పి ఎలక్కి జర్జరా జారిపోయి పైప్ లైన్ మీదకి లాగిపోయింది. మరి ఆ బరువు పైప్ లైన్ పగిలిపోయి ఉండొచ్చు కదండి. అంటే చీమ కుట్టడం వల్లే పైప్ లైన్ పగిలిపోయింది అంటావు, నీ తప్పేమీ లేదంటావు. అంతేనండి.
ఇంకెవరైనా సాక్షులు ఉన్నారా? కొంపదీసి చీమలే సాక్షి అని పిలుస్తారేమో. ఇంకెక్కడ సేవండి తక్కువని పుట్టుకోలే పక్కన కొట్టు చంపేశానండి. చేమును చంపినందుకు నాకు శిక్షగానే వేస్తారా? చాలు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎవరాగా సాక్ష్యాధారాలన్నీ విన్న మీదట ఈ కేసులో ఎవరు తప్పు లేదని తేటతెల్లమవుతుంది. తన భార్య చావుకి ఎవరు కారణం, ఎవరిని శిక్షిస్తారు, ఎవరు బాధ్యులు కాదు కాబట్టి ఈ కేసును కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నారు. శివరానా, పీపీ గారు చెప్పినట్టుగా నా క్లయింట్ పోచయ్య భార్య ఆదమ్మ చనిపోవడానికి ప్రత్యక్షంగా ఎవరు కారకులు కాకపోయినా పరోక్షంగా అందరూ కారకులే. నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ. మనం టీవీలోని పేపర్లోని చూస్తుంటాం. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ గోతులు తవ్వేస్తూ వదిలేస్తూ ఉంటారు. అక్కడ కనీసం చిన్న బోర్డు కూడా పెట్టరు. వర్షం పడితే ఆ గోతులు నిండిపోతాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికని వెళ్ళి ఆ గోతుల్లోని బోర్డులోని పడి ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. దీనికి కారణం నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ. ఆ పైపులను ఆ రోజే బాగు చేయించున్నా. ఊర్లో కదరా ఉందని ఆశా వర్కర్ చెప్పినప్పుడు అప్పుడే మందులు ఇచ్చున్నా. ఈ కేసు ఇంతవరకు వచ్చుండేది కాదు. ఇంటికి అన్యాయం జరుగుండేది కాదు. శివరాణ, సాక్ష్యాధారాలను పరిశీలించి నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నువ్వు చెప్పుకోవాల్సిన ఏమైనా ఉందా? ఏంటి చెప్పమంటారు బాబు? ఇదంతా చూస్తా ఉంటే చిన్నప్పుడు మా అయ్య చెప్పిన కథ గుర్తుకొస్తుంది. అనగనగనగనగా ఓ రాజుగారట 7 కొడుకులట ఏటకెళ్ళారట. 7 చేపలు తెచ్చారట, ఎండబెట్టారట. అందులో ఒక చేప ఎండనేదట. ఈ తప్పంతా ఒక సీర మీదకి నెట్టేశారట. ఇప్పుడు అదే కదా, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తులు, డాక్టర్లు, నాయర్లు తమది కాదంటే తమది కాదని ఎదుటి వారి వైపే చూపించి వెళ్ళిపోనా. రోజుకి నీరిచ్చేది అరగంట, వచ్చే ఈ 3 బిందెలే అవి కూడా పడిచేస్తాను. ఆ నీళ్లు తాగి ఎముకలు వంకర్లై మనుషులు చచ్చిపోతున్నా. ఒక్క మనుషులే కాదు బాబు, మేకలు, గొర్రెలు, బర్రెలు, పశువులు, పచ్చులు, పంటలు, ఈ భూమి మీద పుట్టిన పాపానికి అన్ని జీవులు చచ్చిపోతున్నాయి, సర్వనాశనమైపోతున్నాయి. దీనికి తప్పెవరిది? నా జీవితంలో చాలా పెద్ద తప్పు జరిగిపోవడం, నా జీవితానికి ఆధారం వెళ్ళిపోవడం, తనంతో ఎలా బతకాలా, పిల్లలు ఎలా బాబు ధర్మం 4 భాగాలా నడుస్తుందంటారు. అది నిజం కాదు బాబు. ఒంటి కాలు మీద కుంటుకుంటూ నడుస్తుంది. నా అమ్మ సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఈ తీర్పు ఇస్తున్నాం. నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ అన్నది చాలా ప్రమాదకరమైనది. నెగ్లిజెన్స్ అన్నది ఎందులోనైనా కావచ్చు. ఈ కేసులో బాధ్యతాయుతమైన అధికారంలో ఉండి సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోయింది. దీనికి బాధ్యత ఆ గ్రామ పంచాయతీ వహించవలసి ఉంది.
ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం ఆ గ్రామ పంచాయతీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు నష్టపరిహారంగా మేకల పోచయ్యకు ఇవ్వవలసిందిగాను, మరియు అదే గ్రామ పంచాయతీలో దివ్యాంగుల కోటాలో తగిన ఉద్యోగం కల్పించవలసిందిగాను తీర్పు ఇవ్వడమైనది. చీమా చీమా ఎందుకు పుట్టావంటే కుట్టడానికే అందట. పాప కుట్టగానే చనిపోతాను అని తెలిసి కూడా తనలోని సహజ గుణాన్ని మానుకోలేదు. అలాంటిది మనం మనుష్యులం, మనం ఎందుకు మానవత్వాన్ని వదులుకోవాలి? మానవాళికి పెనుముప్పు ముంచుకొస్తోంది, అదే నీటి కాలుష్యం. నదీ జలాలు, భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయి. త్రాగునీరు, సాగునీరు ఎందుకు పనికి రాకుండా పోతుంది? జలమే జీవాధారం. నీరు లేనిదే సమస్త జీవకోటికి మనుగడ కష్టమే. కాబట్టి వర్షపు నీటిని కూడా చుక్క చుక్క ఒడిచిపెట్టి ఉంచుదాం. భావితరాలకు పుష్కలంగా మంచినీరు అందిద్దాం. ఈ జలయజ్ఞంలో పాల్గొనాల్సిన బాధ్యత నాది, మీది, మనందరిది అని తెలియజేస్తూ సెలవు.